కూర్చోండి. రావద్దున్నారా, కూర్చో కూర్చో. పెద్దత్తయ్య గారు ఇంకా రాలేదు, ఆవిడ్ని కూడా పిలిచాను. మర్చిపోయినట్టున్నారు. అసలే పెద్దత్తయ్య గారికి షుగర్, టైంకి తిని టాబ్లెట్స్ వేసుకోవాలి. నేను వెళ్ళి తీసుకొస్తాను. కూర్చోండి. మీరు రాలేదని నేనే మీ దగ్గరికి రాబోతున్నాను. థ్యాంక్ యూ. నువ్వు అందరి గురించి ఆలోచిస్తావు, కానీ నీ గురించి నువ్వు ఆలోచించుకోవు లక్ష్మి. నీది అందరికన్నా మంచి మనసు. అంతా మీ అభిమానం అత్తయ్య గారు. నువ్వు తొందరలోనే మా చేతిలో ఒక బిడ్డని పెడితే సంతోషిస్తాం. ఇంతకీ హరి ఎక్కడా? ఆయనకి అర్జెంట్ పనుందని ఉదయమే ఆఫీస్కి వెళ్ళిపోయారు. నేను నిన్నే చెప్పాను కదా, ఈ రోజు అందరూ ఇంట్లో ఉండాలని. ఎందుకత్తయ్య, ఎక్కడికైనా వెళ్ళాలా? ఏదైనా ట్రిప్ కి వెళ్తుంటే చెప్పండి, నేను కూడా వస్తాను. నాకు కూడా మధ్యాహ్నం క్లాస్ ఉంది, ఏం ప్రాబ్లం లేదు. అయితే మరి నాకు కూడా క్లాస్ ఉంది, నేనేం చేయాలి మరి? నాకు మాట్లాడే అవకాశం ఇస్తారా? అన్ని మీరే మాట్లాడేస్తారా? ఇది పెద్దవాళ్ల ట్రిప్. ఈ ట్రిప్ కి చిన్నవాళ్లు మీరెవ్వరూ రాకూడదు. అవును, మనం ఎక్కడికి వెళుతున్నావు? నాతో పాటు వస్తారు కదా, మీకే తెలుస్తుంది. చెప్తే మేం కూడా సంతోషిస్తాం కదా. నాకు కూడా తెలుసుకోవాలనుంది, చెప్పొదినా, ఎక్కడికి వెళ్తున్నావు? రెండు కుటుంబాలని ఒక్కటి చేయటానికి, కొత్త సంబంధాన్ని కలుపుకోటానికి. అంటే మనం పెళ్లి సంబంధం మాట్లాడడానికి వెళ్తున్నాం. అఖిల, కాఫీ తీసుకో. తీసుకో నిఖిల. ఇన్ని రోజులు చదువుకోవడానికి హాలిడేస్ ఇస్తే ఏం చేసేవా చదవకుండా? ఇప్పుడు స్టైల్గా కాఫీ తాగుతూ చదువుతున్నావు. ఎగ్జామ్ దగ్గరకు రాగానే ఇప్పుడు గుర్తొచ్చిందా బుక్ నీకు? ఎక్కువ నవ్వకు. రేపు నేను డాక్టర్ అయ్యాక ఇంజెక్షన్ ఇచ్చానంటే ఏడుస్తావు. అంత సీన్ లేదులే గాని ఓవర్ యాక్షన్ చేయకు. అమ్మా, అలా ఫోర్స్ కొడుతూ చదివితేనే బ్రెయిన్ లోకి ఎక్కుతున్నట్టుంది. ఏం చేస్తాం, అంతా మన కర్మ. ఆహాహాహా, ఫోజ్ ఇచ్చేది ఎవరో నిన్న అక్క వాళ్ళ ఇంట్లో చూసాం కదా. ఇంట్లో వాటర్ గ్లాస్ కూడా తీయవు, అక్కడేమో ఏదో పెద్ద గొప్ప పని చేస్తున్నట్టు బిల్డప్ ఇస్తూనే ఉన్నావు కదా. హలో, నేనేం బిల్డప్ ఇవ్వలేదు, నిజంగానే పనిచేశాను. అక్కడంతా జరిగాక లక్ష్మి ఎలా ఉందో ఏంటో. మొదలైంది ఇంట్లో మెలో డ్రామా. ఎందుకమ్మా ఎప్పుడు అక్క గురించి టెన్షన్ పడుతూ ఉంటావు? అక్కడ అక్క అందరినీ మేనేజ్ చేస్తూ హ్యాపీగా ఉంది. అంతెందుకు, వాళ్ళింట్లో వాళ్లే అక్కని ది బెస్ట్ అని డిక్లేర్ చేశారు. ఇంకేంటి ప్రాబ్లం? అది కాదే, అక్కడ తను ఎంత కష్టపడుతుందో. అంతా బాగుందనుకునే లోపు ఆ భగవంతుడు ఏదో ఒక కొత్త పరీక్ష పెడుతూనే ఉన్నాడు. ఈసారి ఏముంచుకొస్తుందో అని భయంగా ఉంది. ఇందులో భయపడ్డానికి ఏముందమ్మా? నిజానికి నువ్వు గర్వపడాలి. ఎన్ని కష్టాలు వచ్చినా ఎదిరించి నిలబడింది. అంత గుండె ధైర్యం ఎవరికుంటుంది చెప్పు? నీ కూతురు ఎంత గొప్పదో అని నువ్వు సంబరపడాలమ్మా. మీరు చెప్పిందంతా నిజమేనే, కానీ ఏదో భయంగా ఉంది. ఎప్పుడూ ఏదో ఒకటి అనుకుంటూ ఉండు. ఇప్పుడు మా ముందు ఫెయిల్ అవుతావు, కాసేపు ఆగితే నాన్న ఫోటో ముందు కూడా బాధపడతావు. ముందిక్కడి నుండి ఎస్కేప్ అవ్వడమే బెటర్. అవునమ్మా, ఇదంతా నాన్న ఫోటో ముందు చెప్పడం అవసరమా చెప్పు?